క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మన తల్లి శ్రీ సభ పావన పసిబిడ్డల మహోత్సవాన్ని కొనియాడబడుతుంది. వీరిని బాల వేద సాక్షులని కూడా అంటారు. ఈ పండుగను ప్రతి ఏటా క్రీస్తు జయంతి తర్వాత డిసెంబర్ 28వ తారీఖున స్మరిస్తుంది, శ్రీ సభ జపిస్తుంది. లోకరక్షకుడు పుట్టాడంటే ఆనందించాలి, సంతోషించాలి, పరవశించి పాటలు పాడాలి. కానీ దానికి బదులుగా హేరోదు రాజు చిన్నారి బాలయేసును ఒక శత్రువుగా భావించాడు. తన అధికారానికి అడ్డుగా భావించాడు. తన సొంత కుమారులను తన రాజ్యానికి వ్యతిరేకంగా ఉంటారని తన సొంత కుమారుని సహితం చంపినటువంటి క్రూరుడు. తన సోదరుని కూడా చంపినటువంటి దుర్మార్గుడు. పసిపిల్లలను కూడా ఎంతో చిత్రహింసలు పెట్టి చంపినటువంటి పాపాత్ముడు. ముగ్గురు జ్ఞానులు హేరోదు దగ్గరకు వచ్చి, మేము తూర్పు దిక్కున ఒక నక్షత్రమును చూచితిమి, దాన్ని ఆరాధించవచ్చితమని చెప్పినప్పుడు ఆయన ఆ చిన్నారి బాలయేసును ఏదో విధంగా చంపాలని పన్నాగం పన్నుతాడు. అదేవిధంగా జ్ఞానులను ఏ రోజు చెంతకు వెళ్ళకూడదని దేవుని దూత స్వప్నమందు కనిపించి హేరోదుకు దూరంగా పంపిస్తారు. ఈ రీతిగా దేవుడు తన ప్రణాళికను కొనసాగించాడు. ఈ ముగ్గురు హేరోదును మోసం చేశారు. అది తెలుసుకున్న హేరోదు రాజు 2 సంవత్సరాలు నిండిన పసికందులను, అంతకంటే తక్కువ ఉన్న వారిని, బెత్లెహేము పరిసర ప్రాంతాలలో ఉన్న పసికందులను పట్టుకొని నిర్దాక్షిణ్యంగా కర్కశంగా చంపినటువంటి క్రూరుడు ఈ హేరోదు రాజు. మరి ఈ పసిపిల్లలు పవిత్రతతో ఆయనకు వేద సాక్షులుగా గౌరవించబడుతూ ఉన్నారు. కావున పవిత్ర పావన పసిబిడ్డలారా, మీరు క్రూరంగా బాధలు పొంది దాన్ని అర్థం చేసుకోకముందే క్రూరంగా మరణించి ఉన్నారు. మీ రక్తాన్ని చిందించిన ఆయనకు వేద సాక్షులుగా మరియు బాల పాలక పునీతులుగా శ్రీసభ ప్రకటించింది. మా జీవితంలో కూడా ఎల్లప్పుడూ క్రీస్తుకి సాక్షులుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని, మా జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొనే శక్తిని మాకు ప్రసాదించమని, మా కోసం ప్రార్థించమని ఈ యొక్క పండుగ రోజున పావన పసిబిడ్డలను వేడుకుందాం.